సీనియర్ నటి ఖుష్బూ. ఈ హీరోయిన్ పేరు చెబితే తెలియని వాళ్లుండరు. ఈ ముద్దుగుమ్మ కేవలం సినిమాల్లో రాణించటమే కాదు, రాజకీయాల్లో కూడా సత్తా చాటుతోంది. సినిమాల్లో ఆఫర్స్ తగ్గాక రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ నాయకురాలిగా ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యి తప్పు జరిగిన ప్రతిసారి గొంతు విప్పి మాట్లాడుతోంది. మహిళలకు జరిగే అన్యాయాల పట్ల ఖుష్బూ ఎక్కువగా మాట్లాడుతుంది. ప్రస్తుతం బీజేపీలో కీలక నాయకురాలుగా కొనసాగుతున్న ఖుష్బూ సినీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఆమె ఏజ్ చాలా చిన్నది. అయినా కూడా ఏజ్తో పని లేకుండా తన యాక్టింగ్తోనే అప్పటి ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇక ఇప్పటికీ కూడా అవకాశం వచ్చినప్పుడల్లా ఖుష్బూ సినిమాల్లో నటిస్తూ ఉంది. అలా ప్రస్తుతం అక్క, అమ్మ, వదిన, అత్త వంటి పాత్రల్లో ఖుష్బూ నటిస్తోంది. అయితే అలాంటి ఖుష్బూ ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి తనని లైంగికంగా వేధించారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి ఇంతకీ ఖుష్బూ తండ్రిపై ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేసింది అనేది ఇప్పుడు చూద్దాం. సీనియర్ నటి ఖుష్బూ ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి చేసిన టార్చర్ గురించి మాట్లాడుతూ, నా కన్న తండ్రి నన్ను లైంగికంగా వేధించాడు. ఇది ఎవరూ ఊహించలేనిది. సొంత తండ్రి ఎలా కూతురుపై లైంగికంగా వేధింపులు చేస్తారు అంటే నా తండ్రి వల్లే నా జీవితంలో జరిగింది. ఈ విషయం నేను బయట చెబితే మా అమ్మని, బ్రదర్స్ని కొట్టేవాడు. మా అమ్మనైతే చాలాసార్లు తలను గోడకేసి బాదేవాడు. చాలా చిన్న ఏజ్లో ఉన్నప్పుడే మా నాన్న నన్ను లైంగికంగా వేధించాడు. అడ్డొచ్చిన మా సోదరులను, తల్లిని చెప్పులతో, బెల్ట్తో ఎలా పడితే అలా విచిత్రంగా కొట్టేవాడు. మా అమ్మనైతే మరీ దారుణంగా కొట్టేవాడు. అయితే నేను ఈ విషయాన్ని బయటకి చెబితే ఎక్కడ మా వాళ్లని ఇంకా వేధిస్తాడోనని భయపడి ఈ విషయాన్ని నేను ఎక్కడా బయట పెట్టడానికి ధైర్యం చూపించలేదు. ఇక ఆయన ఆగడాలు అలా సాగుతున్న సమయంలోనే నేను కాస్త పెద్దయ్యాక నాకు సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. చెన్నైకి వచ్చాక కుటుంబం మీద ఆధారపడకుండా నా సొంత కాళ్లపై నేను నిలబడి సినిమాల్లో నటించాను. అలా సినిమాల్లో నటిస్తున్న సమయంలో డబ్బు సంపాదించేటప్పుడు కూడా నా దగ్గరకు నాన్న వచ్చి హింసించేవాడు. ఓసారి నా దగ్గర పనిచేసే హెయిర్ డ్రెస్సర్ మా నాన్న ప్రవర్తన చూసి అనుమానం వచ్చి, ఎందుకు మీ నాన్న నీతో అలా ప్రవర్తిస్తున్నాడు అని అడిగింది. దానికి మా నాన్న చేసే ఆగడాలని ఆమె ముందు బయట పెట్టాను. దాంతో హెయిర్ డ్రెస్సర్ నాకు చాలా ధైర్యంగా నూరిపోసింది. ఇలా అయితే కష్టమే అని, ధైర్యంగా ఉండాలని, నీకు జరిగిన అన్యాయాన్ని అడ్డుకో అంటూ నాకు ధైర్యం చెప్పటంతో ఆమె మాటలకు నేను ధైర్యంగా నిలబడ్డాను. అప్పటి నుండి మా నాన్నకు ఎదురు తిరగటం మొదలుపెట్టాను. ఇక అలా ఎదురు తిరిగిన సమయంలో కూడా ఓ రోజు షూటింగ్కి వచ్చి అందరి ముందే నన్ను బాగా కొట్టాడు. ఆ దెబ్బలకు ఆ హెయిర్ డ్రెస్సర్ బాధపడి నాకు ధైర్యం చెప్పింది. ఇక 14 ఏళ్ల వయసున్నప్పుడు నాకు జరిగిన అన్యాయాన్ని, లైంగిక వేధింపులకు సంబంధించిన విషయాన్ని మొదటిసారి బయటపెట్టాను. ఆ సమయంలో మా నాన్న మమ్మల్ని వదిలేసి దూరంగా పారిపోయాడు. అలా చిన్నతనంలోనే నేను మా నాన్న చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఖుష్బూ. దీంతో ఈమె మాటలు వైరల్ అవటంతో ఈమె మాటలు విన్న చాలా మంది బాధపడుతున్నారు. సొంత తండ్రి అలా కూతురుపై లైంగిక దాడి చేస్తే ఎలా? ఇక ఈ మధ్యకాలంలో అమ్మాయిలపై సొంత తండ్రి, అన్న, తమ్ముడు, మామ ఇలా ఎంతో మంది క్రూరంగా అత్యాచారాలు చేసి చంపిన ఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం. అలా ఖుష్బూ కూడా చిన్నతనంలోనే లైంగిక వేధింపులు ఎదుర్కొందని తెలుస్తోంది.